సో, ఇప్పుడు కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఏదైతే మనం పాలిప్స్ అనేటివి ఉంటాయి. పాలిప్స్ అనంటే ఒక చిన్న గడ్డల్లాగా మన పేగులలో తయారైతా ఉంటాయి. సో, ఈ గడ్డలకు అప్పుడప్పుడు ఏంటి అనంటే మనకు మొత్తం బయటకు రాకుండా మనకి ఇంటెస్టైన్ యొక్క లైనింగ్ లేయర్‌నే ఇన్వాల్వ్‌మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఈ లైనింగ్ లేయర్ నుంచి మనం తీయడం అనేది ఎండోస్కోపిక్ రిసెక్షన్ ద్వారా చేస్తా ఉంటాం. ఎండోస్కోపిక్ రిసెక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది అని. ఒకటేమో ఈఎంఆర్ అని అంటాం. ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్. రెండోది ఈఎస్‌డి అని అంటాం. ఎండోస్కోపిక్ సబ్‌మ్యూకోజల్ రిసెక్షన్. సో, ఈఎంఆర్ అనేటిది మనకు లైనింగ్ లేయర్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనంటే ఆ లైనింగ్ లేయర్ కిందున్న సబ్‌మ్యూకోజల్ లేయర్ అని అంటాం. దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి దాన్ని కొంచెం ఆ స్పేస్ ఎక్కువ చేసి ఆ స్పేస్ నుంచి ఆ లైనింగ్ లేయర్‌లో వచ్చే గడ్డని తీసేయడాన్ని ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ అని అంటా ఉంటాం. నెక్స్ట్ వచ్చేది ఎండోస్కోపిక్ సబ్‌మ్యూకోజల్ డిసెక్షన్. సో, ఎండోస్కోపిక్ సబ్‌మ్యూకోజల్ డిసెక్షన్ ఏంటి అనంటే ఎర్లీ క్యాన్సర్స్. ఎర్లీ క్యాన్సర్ ఎప్పుడైతే స్ప్రెడ్ కాలేదో అక్కడనే మనకి జస్ట్ మన పేగులల్లో లేకపోతే కడుపులో ఉట్టి ఆ లైనింగ్ లేయర్ చుట్టుపక్కలనే ఉన్నప్పుడు కంప్లీట్‌గా రిసెక్ట్ చేయడానికి ఈ సబ్‌మ్యూకోజల్ లేయర్ నుంచి కంప్లీట్‌గా డిసెక్ట్ చేస్తాం. అంటే కంప్లీట్‌గా ఏదైతే సెపరేట్ చేయడాన్ని ఎండోస్కోపిక్ సబ్‌మ్యూకోజల్ డిసెక్షన్ అని చెప్తా ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.